ఫిబ్రవరి 1వ తేదీన దెందులూరు నేషనల్ హైవే పక్కన సహారా గ్రౌండ్లో లక్షలాది మందితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. సభ జరిగే ప్రాంతాన్ని శనివారం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 ఎకరాలకు పైగా ఉన్న స్థలంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పారు. రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో ప్రజలకు చెప్పలేని స్థితిలో టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెంట వైసీపీ నాయకులు గంటా ప్రసాదరావు, కామిరెడ్డి నాని, పోకల రాంబాబు, తొత్తడి వేదకుమారి తదితరులు ఉన్నారు. என்ன బాగున్నారా ఆయన బాగా పెద్ద అది కనపడతలేదండి. ఓపీ 13 పెద్ద సైట్లో వాయిస్ పని చేయి. ఇప్పుడు ఈ లొకేషన్ ఏమైనా పెట్టాలి. తాళం కావాలి ఎమ్మెల్యే లాస్ట్ వాళ్ళే కదా కదా టీమ్లీ సపోర్ట్ అయితే తప్ప మనకు ఐడియా లేదు. అయ్యాక దాన్ని బట్టి చెప్తాను. ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున 2 గంటలకి ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం సహారా గ్రౌండ్స్లో అడుగు పెట్టబోతున్నారు. లక్షలాది మంది కార్యకర్తలకి అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా, ప్రతి పేదవారి గుండె చప్పుడు కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని కదిలించినా కూడా ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. 1వ తారీఖున ఇక్కడ జరగబోయేటువంటి సభ లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దెందులూరు గడ్డ మీద నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తూ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. తర్వాత అందరినీ కూడా కలవబోతున్నారు. 1వ తారీఖున జరిగేటువంటి ఈ సభకు దాదాపు 100 ఎకరాలు ఈ సహారా గ్రౌండ్స్ అంటూ ఉంటాం. ఆశ్రమ్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో 100 ఎకరాల గ్రౌండ్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రాబోతూ ఉన్నారు అని చెప్పి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నాం. జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవటానికి మేమందరము కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.